వందనాలు. ఇవాళ నేను వాక్యము అంతకుముందు చెప్పలా కానీ ఇవాళ నేను మణిబాబు మామయ్య ఉన్నారని చెప్తున్నా. దేవుడు మనకి ప్రేరేపించటం వల్ల నేను దేవుని మాటలు చెప్తున్నా. 2 వృత్తాంతం 7:1 6:1. సొలొమోను తన చేయని ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇశ్రాయేలు బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. అంటే యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను అంటే ఇప్పుడు మనం చర్చి ఎందుకు ఓపెన్ చేసాం? దేవుడు సంఘం కోసం ఓపెన్ చేసాం. ఇది ఎవరి సంఘం? మన సంఘం, దేవుని సంఘం, విశ్వాసుల సంఘం. అంటే ఇప్పుడు మనలో ఉండే ఆత్మ దేవుడిలో ఉండేది. ఇప్పుడు సొలొమోను ఏం చేశారు? మందిరాన్ని కట్టారు. ఎందుకు? ఆడ ఉన్న విశ్వాసుల్ని రక్షించడానికి మందిరం కట్టారు. మందిరం ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది? తేజస్సు దిగిద్ది. ఇప్పుడు మన మందిరానికి ఓపెన్ చేయగానే ఎప్పుడు ఓపెన్ చేశారు? ఇవాళ ఓపెన్ చేశారు. ఇవాళే వాక్యం చెప్తున్నా. అంటే ఏంది? దేవుడు మనకి ఇచ్చిన వాటిలో అధికంగా మనం చేయగలదు. ఇప్పుడు ఏమైంది? సొలొమోను ఏం చేశారు? ఆ మందిరాన్ని ఆశీర్వదించారు దేవుడు. ఎందుకు? ఇది మన దేవుడి సంఘం. మన దేవుని సంఘం అంటే ఆరాధనతో ఉండే సంఘం. అందువల్ల దేవుడు మన కాడ ఉంటే మనకి అధికంగా ఆశీర్వాదం. ఈ సంఘంకి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎందుకు? దేవుడు మనలో ఉంటారని. అంతే ఇప్పుడు మనకి ఎంతో ఆత్మశక్తి ఉండిద్ది. అంతే సొలొమోనుకు కూడా ఉంది. సొలొమోను చిన్నప్పటి నుంచి దేవుల్లో పెరిగి పెద్దయ్యి ఈ పాటికి చర్చిలు కట్టారు. ఇది కూడా మనం ఏం చేసాం? మన సొంతగా మనం కట్టుకోవాలా. ఇది దేవుని సంఘం అని మన ఆత్మతో ఉన్నాం. ఇది దేవుని సంఘం అంటే ఇప్పుడు మన దేవుడు మాతో ఉన్నారని విన్నట్టారు. ఇప్పుడు దేవుడు మనకి ఎంతో ఆపద ఉంటారు. అందుకు దేవుని కూడా మనం రక్షించాలిగా. అంతే ఈ దేవుడు కూడా మనల్ని దీవించుతారు. సొలొమోను ఎవరు? దేవుడు దావీదు కుమారుడు. దావీదుకి పుట్టిన కుమారుడు. చిన్నప్పటి నుంచి దావీదు ఏం చేశారు? గుళ్ళు కాసుకుంటా ఆరాధన చేస్తా ఉండేవారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు అధికంగా దీవించారు. ఎందుకు? దేవుడు ఉన్న వాటికన్నా అధికంగా దీవించాలని బైబిల్లో చెప్పారు. అందరు గట్టిగా చెప్పలు కొట్టండి. అంతే మన దేవుడు కూడా మనల్ని ఆపుతో ఉంచితే అధికంగా ఇంకా దీవించుతారు. ఈ బైబిల్ మనకెందుకు? చదువుకోవడానికి కాదు, చదువుకోవడానికి ఆపతో శక్తితో ఉండడానికి ఈ బైబిల్ మనకి ఇచ్చిన దేవుడు మనకి ఉంచుతారు, శక్తి ఉంచుతారు. ఇప్పుడు మనకి ఎంతోమంది పాఠశాలలు ఉంటారు. నాకు ఎవరు చెప్పినా నాకు భయం ఉండదు. ఎందుకు? దేవుడిని యాడికి వెళ్ళినా దేవుడు నా వెంటే ఉంటాడు. నా ముందు ఉంటారు, నా వెనకుంటారు, నా పక్కన ఉంటారు. అందుకు నా పైన కూడా ఉంటారు. దేవుడు నన్ను యారున్నా చుట్టూరు దీవించుతానే ఉంటారు. అందుకు దేవుడు నన్ను ఆపుతో నింపుతారు. హల్లెలూయా. అందుకు దేవుడు నన్ను ఎందుకు ఆపుతో నింపుతున్నారు? చిన్నప్పటి నుంచి నేను నింపబడితే పెద్ద ఇంకా పెద్ద పెద్ద సేవకుల్ని నేను ఉంచచ్చు, వాళ్ళని నేను దీవించచ్చు. అలాంటి వాడిని నన్ను చిన్నప్పటి నుంచే గోధుమ నిమిత్తం దాకా నరికెత్తున్నారు. ఎందుకు?
దేవుడు నన్ను ఎందుకు అట్ట చేస్తున్నారు, నలిగితేనే దేవుల్లో ఉంటానని. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నారంటే ఇప్పుడు నా చుట్టూ దేవుడే ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కినా దిగినా దేవుడు నాకాడే ఉంటాడు. నేను ఎక్కడికెళ్ళినా దేవుడు నాతోనే ఉంటాడు. అందుకు దేవుడు నాతో ఎంతో కాపాడుతాడు. అంటే సొలొమోనును కూడా కాపాడాడు. ఎందుకు? సొలొమోనులో ఆత్మ ఉంది. దేవుడు ఎందుకు మనల్ని అంత దీవించున్నారు? దేవుడికి మనం సమృద్ధిగా ఉంచాలి. దేవుడికి మనం ఏమీ హాని చేయకూడదు. దేవుని సిలువలో ఎందుకు త్యాగమయ్యారు? మన కోసమా లేకపోతే దేవుని కోసమా? మన కోసం త్యాగమయ్యారు. ఎందుకు? మనము అన్ని పాపాలు చేసి అవి చేసి ఈ చేసి ఉండటం వల్ల దేవుడు మనల్ని శుభ్రం చేశాడు. అందువల్ల మనం దేవుణ్ణి కూడా కాపాడాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? సొలొమోనుని కాపాడుతున్నాడు, దావీదుని కాపాడాడు. అట్ట మనల్ని దీవించుతూ ఉంటారు. మనం ఇచ్చి కన్నా అధికంగా చేయగలవు యేసయ్యే. మనం పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అన్ని చేస్తాం, కానీ మనలో విశ్వాసం లేకపోతే ఏమీ వల్ల కాదు. అంతే మన గుండెల్లో కూడా దేవుడు ఉండాలి. ఇప్పుడు ఈ బైబిల్ ఎందుకు మనకి? ఈ బైబిల్ మనం ఊరగా కాదు, ఈ బైబిల్ చదివి మనం ఇంకా పక్కన వాళ్ళకి మాటలు చెప్పి చర్చిగా రావడానికి ఈ బైబిల్. ఈ బైబిల్ ఏంటిది? ఈ బైబిల్ ఏంటిది? కత్తి. ఈ బైబిల్ ఏంటంటే కత్తి. ఈ కత్తిని మనం ఎవరికైనా చెప్పినా ఆ కత్తి దేవుళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళ ఆత్మని మళ్ళీ రక్షించిద్ది. అలా మనం కూడా వేరే వాళ్ళు చెప్పి అట్ట మా సంఘము మీరు కూడా వచ్చి మా సంఘంలో ఉండాలని చెప్పాలి. అంత ధైర్యంగా ఉంటేనే వాళ్ళని మనం రక్షించుతాం. ఇప్పుడు మన విశ్వాసులు ఏం చేస్తారు? ఆపుతో నింపబడే వాళ్ళని కూడా కాపాడుతారు. ఎందుకు? మీరు మా సంఘానికి వస్తే మా సంఘం ఇంకా బాగుండితే, మా సంఘంలో వాక్యం ఆరాధన చాలా బాగుండిద్దని అట్లా బలపరిచే మాటలు చెప్తేనే దేవుడు మనకి ఆత్మ ఇస్తారు. ఇప్పుడు మనం ఎందుకు బాప్తిసం పొందాము? మన కోసం, దేవుని కోసం కాదు. సంఘంలో ఎవరు ఉన్నారో వాళ్ళు పక్కన వాళ్ళని తేడానికి ఉన్నారు. అంటే సొలొమోను కూడా రక్షించబడే దేవుడికి మందిరాన్ని కట్టారు. అంతే దేవుడు కూడా మనల్ని అధికంగా దీవించుతారు. మందిరం ఏంది? ఆశ్రయించబడింది. మన మందిరం కూడా ఆశ్రయించబడింది. అలానే మన మందిరాన్ని కూడా మనము ఇంకా చేయాలి. ఎందుకు? మన మందిరం ఎవరిది? ఉదయం. మన మందిరం ఏంటిది? ఉదయం. ఎందుకు మన మందిరం ఎందుకు ఉదయంగా ఉండిద్ది? మన మందిరంలో దేవుడి దీవెన ఉన్నది. అలా మనం చేయాలి. మన ఆత్మ మనలో ఉండాలి. అలా మనం చేస్తేనే దేవుడు మనల్ని అధికంగా దీవించుతారు. అలా సొలొమోనును కూడా దీవించి అధికంగా ఉంచారు. సొలొమోనుకి ఏమిచ్చారు? తెలివిచ్చారు. తెలివితో పాటు ఏమిచ్చారు? ధనము అన్నీ ఇచ్చారు. కానీ ఏం చేశారు సొలొమోను? దేవుడా, నాకు తెలివి ఒక్కటే కావాలి, బంగారం వజ్రం అయ్యేం వద్దు, నాకు దేవుడు ఇస్తేనే నేను తీసుకుంటానని చెప్పారు. అలా మనం కూడా దేవుడికి ఇస్తేనే దేవుడు మనల్ని దీవించుతారు. అలా మనం కూడా ఉండాలి. అలా సొలొమోను కూడా చిన్నప్పటి నుంచి దేవుడికి ఇస్తుతా దేవుళ్ళలో పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశారు? సొలొమోన్ని, దావీదుని అందరినీ దీవించి ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. మనం వెళ్ళిన తర్వాత పరలోకంలో వాళ్ళందరూ మనల్ని దీవించుతారు. అలా మనం కూడా దీవించాలంటే మనం ఏం చేయాలి? ఆపుతో శక్తితో నింపబడాలి. రాత్రి పగళ్ళు ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. అలా ఉంటేనే దేవుళ్ళు మనల్ని దీవించుతారు. ఇప్పుడు తేజస్సు ఏంటిది? ఆకాశంలో బోర ఊరితే అందరూ వెళ్ళిపోతాం. అలా మనం ఇంకా రక్షించబడామనుకో, ఇంకా అందరూ వచ్చి బూర ఊరగానే వెళ్తారు. అలా మనం కూడా పక్కన వాళ్ళని మా సంఘానికి రా, మా సంఘంలో బాగా ఆపుతో ఉండితే
అని చెప్పాలి. ఆ మాటలు చెప్తేనే దేవుడు మనల్ని దీవించుతాడు. అలా మనము ఉండాలి. ఆ చేసొచ్చు మన మందిరంలో ఉంది. మన మందిరము దేవుడి సంఘము. ఆ సంఘంలో మనం ఉన్నాము. సంఘంలో నాటబడితే ఇంకా దేవుని సంఘంలో నాటబడినట్టే. అలా ఉండాలి మనం. ఆపుతో ఉంటేనే, శక్తితో ఉంటేనే దేవుడు మనల్ని పరలోకం సింహాసనం మీద కూర్చోబడతాడు. అలా మనం ఉంటేనే దేవుడు మనల్ని చిన్నప్పటి నుంచే ఉండాలి. ఇప్పుడు బాధ్యతను చేసుకున్నా, చర్చికి వచ్చా, బలారాధన పాల్గొన్నా అని ఉండకొద్దు. చిన్నప్పటి నుంచే దేవుళ్ళతో ఉండి, ప్రార్థన చేస్తా, ఆరాధనలో ఉండి ఆపుతో ఉంటేనే దేవుని మనల్ని ఇంకా దీవించి ఇప్పుడు అధికంగా ఇంకా దీవించుతారు. అలా మనం కూడా ఉండాలంటే దేవుళ్ళు ఇంకా బాగా నింపబడాలి. అలా నేను కూడా నింపబడుతున్నానంటే ఇప్పుడు దేవుని సంఘంలో ఉండే నేను నింపబడుతున్నా, ఆరాధనలో నేను ఉంటున్నా. పరలోకంలో నా పేరుండితే, మీ పేరుండితే. ఎందుకు? దేవుడు మనల్ని ఎలా ఉంచుతారో అలా ఉంచుతారు. ఇప్పుడు దేవుడు మన బాడీని అంతా కలిస్తాడు. మనం ఏం తీసుకున్నా దేవుడితోనే తీసుకుంటాం. అలా దేవుడు కూడా మనల్ని దీవించున్నారు. అలా మన సొలొమోనుని కూడా దీవించారు. ఎందుకు సొలొమోనుని దీవించారు? ఈ బైబిల్ చదవటం వల్ల సొలొమోను ఆపుతో శక్తితో నింపబడ్డారు. అలా మనం కూడా బైబిల్ చదివామనుకో, మన చర్చిలో చదవగానే, ఇంటికి చదవగానే ఇంట్లో ప్రార్థన చేసుకోవడం వల్ల ఆ వాక్యము రోజు ప్రార్థన చేసుకోవాలి. అలా ఉండాలి. కానీ చదివాము, పెట్టాము, పడుకున్నాం అది కాదు. దేవుడు మనల్ని ఎంత దీవించుతాడో సొలొమోను కూడా అంతే దీవించి ఈ మందిరంలో ఉంచారు. ఈ మందిరము నా కోసం, మీ కోసం, దేవుని కోసం కట్టిన మందిరం. ఈ మందిరంలో దేవుడు ఉన్నారు. దేవుడు అన్ని మందిరంలో ఉన్నారు. దేవుడి ఆశీర్వాద దీని మీద ఉంది. ఈ చర్చి ఓపెనింగ్కి ఎందుకు? అది దేవుడు మనకి ఇలా దేవుడు మనల్ని దీవించి ఆపతో నింపబడ్డారు. ఈ చర్చిని దేవుడే మనకి సమృద్ధిగా ఇచ్చారు. దీనికి మనం ఏమీ చేయలే. దేవుడే మన కోసం ఇదంతా చేసి ఇవాళ ఈ చర్చిని ఓపెనింగ్ చేసిన దేవుడికి సూచిస్తాలి. ఎందుకు? దేవుడు మన కోసం, నా కోసం కాదు. దేవుని సూచిస్తేనే ఈ చర్చి మనకు వచ్చింది. ఈ చర్చి ఎవరిది? మీది, నాది, దేవుళ్ళది. అందుకే ఈ చర్చిలో మనం నాటబడ్డాం కాబట్టి ఈ చర్చిలో మనం ఆరాధన చేయాలి. అలా ఉండాలి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నాము. ఈ సంఘంలో నాటబడితేనే మనం ఉన్నాము. ఈ సంఘంలో రక్షించబడితేనే మనం ఉన్నాము. ఈ సంఘంలో ఆరాధన చేస్తేనే మనం ఉన్నాము. అలా నేను కూడా ఉన్నానంటే ఇప్పుడు దేవుళ్ళో నేను పెరుగుతా ఉంటే పెద్ద ఇంకా అధికంగా చర్చిలు కట్టి ఓపెనింగ్ చేస్తా ఉండేవాడిని నేను. అది నా దేవుడు నాతో ఉండి ఓపెనింగ్ చేపిస్తాడు అని దేవుడు నాకు చిన్నప్పటి నుంచే చెప్తున్నాడు. నేను 10 రోజులు ఉపవాసం ఉన్నా. అసలు ఏమి తినకుండా ఉన్నా. ఎందుకు? ఈ చర్చికి నేనున్నా, మా మమ్మీ ఉంది, మా డాడీ ఉన్నాడు. ఈ చర్చి ఓపెనింగ్ చేయడానికి ముందు మా మమ్మీ, మా డాడీ, మీ సంఘం అంతా కలిసి ఈ చర్చికి ఎంతో ప్రయాసపడ్డారు. నేను కూడా ఈ చర్చికి ప్రయాసపడి ఈ చర్చిలో నేను వాక్యం చెప్తా ఉండేవాడిని. అందువల్ల ఈ చర్చి మనకి దొరికింది. దేవుడు ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చారు. గట్టిగా చప్పలు కొట్టండి. అలా ఉండాలి మనం. అలా ఉంటేనే ఇప్పుడు మా మమ్మీకి ఎంతో ఉంది. మా మమ్మీ అన్ని ఆలోచించుతా, ఇవన్నీ అని అన్ని గమనించుతా ఉంది.
అనుకుని నేను కూడా మమ్మీకి సాయం చేసేవాడిని. అట్ట చేస్తా ఈ చర్చిని నేను చేసుకున్నాను. ఈ చర్చి వల్ల ఈ సంఘం, మా మమ్మీ, నేను, మా డాడీయే ఈ చర్చికి ఉంది. నేను పుట్టక ముందు మా మమ్మీ ఎంతో ప్రయాసపడి ఈ చర్చిలో బాగా ప్రార్థన చేసి అన్ని చేసిన తర్వాత ఈ చర్చి మనకి దొరికింది. అలా ఉండాలంటే మనకి దేవుని ఆత్మ ఉండాలి. అలా సొలొమోను కూడా మనల్ని దీవించుతారు. దేవుళ్ళు సొలొమోను దీవించడం వల్ల దేవుడు మనల్ని కూడా దీవించుతారు. అలా సొలొమోను ఎందుకు దీవించారు? సొలొమోను ఆపలో చర్చిలో ఉన్నారు. మందిరం మీద ఏముంది? చుట్టూరు దేవుని కంచె ఉంది. మందిరం మీద ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, మళ్ళీ మనం అన్నం తింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? దేవుడు మనకి అందిస్తున్నారు, మనం దేవుడికి అధికంగా ఏం చేయాలి? అలా సొలొమోనుకు దేవునికి అధికంగా ఇవ్వటం వల్ల అలాంటి చర్చి కట్టారు. దేవుని చేసే ఎందుకు నిలబడింది? సొలొమోనులో ఉంది. దావీదు ఏం చేశారు? చిన్నప్పటి నుంచి సొలొమోన్ని గోధుమ ముక్కలాగా నలిపారు. నలపడం వల్లే గోధుమ నలికిన తర్వాత ఏమైంది? పొడైంది. ఆ పొడే వల్లి దేవుళ్ళే ఆశీర్వాదం. అందువల్ల నన్ను కూడా అట్ట నరికిస్తే నేను కూడా దేవుని ఆశీర్వాదం నా మీద ఉన్నితే. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. చిన్నవానికి దేవుడు తన వాక్శక్తి ఇవ్వకపోతే మాట్లాడలేరు. దేవుని కృప అమరబాబు మీద ఉంది. ఎంతోమంది దైవజనులు అతని తల మీద చేతులు ఉంచి అభిషేకించటం, ప్రార్థన చేయటం, దేవుని ఆత్మ అభిషేకం ఆ చిన్నవాని మీద ఉంది. ఇప్పుడు ఇలా చెప్తున్నాడంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లో మంచి స్పీకర్ అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అగ్ని అతని మీద ఎల్లప్పుడూ ఉంటుంది. గొప్ప సేవకుడిగా దేవుడు అతన్ని అభిషేకించి వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి ఎంతైనా మనం మహిమ చెల్లించాలి. చిన్న బాబు కోసం మీరంతా ప్రార్థన చేయండి. ఇప్పుడు వాక్యం నిమిత్తం ప్రసాద్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్యలో దైవజనులు, అభిషక్తులు మణిబాబాయ్ గారు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచి కళ్ళు పోయి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా ప్రభా మీ బలిష్టమైన రెక్కల చాటున క్షేమంగా కాచి ప్రభా తండ్రి క్షేమంగా కాచి కాపాడి ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి మరొకసారి ప్రభా తండ్రి మీకే కోటాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3 రోజులు దేవా తండ్రి జయకరంగా జరిగించి 3వ రోజు దేవా తండ్రి మందిర ప్రతిష్ఠ విషయంలో గొప్ప కార్యం చేశాం. మీ దాసులను దేవా తండ్రి అభిషక్తుల్ని ప్రభా సకాలం ప్రభా తండ్రి ప్రభా రావడానికి సహాయం చేసాం. అందులో బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా నిమిత్తం ప్రభా చిన్న స్తుతి కొడుకుదే ప్రభా పెట్టుకోవడానికి మీకు ప్రభా జీవించాం. ప్రభా మీద ప్రభా పాటల్లో ప్రభా తొడుగున్నాం. దేవా ప్రభా కార్యం చేసావు. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. నైనా అయ్యా ప్రత్యేకించి దేవాతని మీ కుమారుడు దేవాతని మీ దాసుని దేవాస్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన నిలబెట్టుకోండి ప్రభా తండ్రి. ప్రభా మీకు మంచిగా దేవాతని స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి మాటలు దేవా తండ్రి. సొలొమోను ప్రభా ఏ విధంగా మందిరం కట్టించాడో దేవాతన ఆ వెలుగు ఏ విధంగా ప్రభా తండ్రి ఆ మందిరంలో ప్రభా ప్రకాశించిందో దేవా తండ్రి కొన్ని మాటలు దేవా చెప్పడానికి దేవా తండ్రి మీ దాసు కుమారుడు దేవా తండ్రి నిలబెట్టి మాట్లాడినందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మాటలో వినడం కాదు కానీ విని గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తున్నామో లేదో మాకు మేము పరీక్షించుకోవడానికి మీ సహాయం చేయండి.
అయా ప్రభు ఒకవేళ మా ఆలోచనలు ప్రభా మా తలంపులు మా సమస్తము దేవా లోకంలో ఉన్నట్లయితే క్షమించబడుచున్నాం ప్రభా. హృదయంలో ప్రభా తండ్రి అయా ప్రభా మంచి శ్రేష్టమైన మాటలు ప్రభా తండ్రి జుంటే తేనె దారుల కన్నా మధురమైన మాటలు ప్రభా హృదయంలో సహాయం చేయండి. అవి దాసుని దేవా తండ్రి ప్రభా క్షేమ ప్రభా తండ్రి నడిపించేస్తున్నాం తండ్రి. వాక్యంలో తండ్రి వెళ్ళబోతుండగా అవి దాసుని సిలువు చాటున మరిగేసుకోమడుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. దయా ప్రభా కార్యమించండి. నాకు సంఘానికి కావాల్సిన మాటలు దేవా తండ్రి సమస్తము దేవా తండ్రి అందించి మీ సహాయం చేయండి ప్రభా. కార్యించండి. అభిషేకం నింపి బలంగా వాడుకోండి, సహాయం చేయమని అంతవరకు జయకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆమేన్.